పుట్ ఆప్షన్ బయ్యర్కి గట్టి నమ్మకం ఉంటుంది ఈ అండర్లయింగ్ ఎసెట్, ఫర్ ఎగ్జాంపుల్ షేర్, ఆ షేర్ యొక్క వాల్యూ 100 కన్నా పడుతుంది అని. అట్లాంటప్పుడు బయ్యర్ పుట్ ఆప్షన్ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఐదర్ ప్రైస్ పడిపోవచ్చు, లేదంటే ప్రైస్ 100 దగ్గరనే స్టే చేయొచ్చు, లేదంటే ప్రైస్ 100 కన్నా ఎక్కువ పెరగచ్చు. ఒకవేళ ప్రైస్ పడిపోయినట్లయితే బయ్యర్ చెప్పింది కరెక్ట్ కాబట్టి బయ్యర్కి ఎంత అమౌంట్ పడుతుందో అంత ప్రాఫిట్ వస్తుంది. అదే ప్రైస్ 100 రూపీస్లో ఉన్నట్లయితే బయ్యర్ యొక్క ప్రీమియం 0కి రెడ్యూస్ అయిపోతుంది. ఒకవేళ స్టాక్ పెరిగినా సరే బయ్యర్ యొక్క ప్రీమియం 0కి రెడ్యూస్ అయిపోతుంది. ఈ పుట్ ఆప్షన్ క్యాష్ లోపల సెటిల్ అవుతుంది. అండర్లయింగ్ ఎసెట్ యొక్క డెలివరీ ఉండదు, కానీ దాన్ని క్యాష్ లోపల సెటిల్ చేస్తారు. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ప్రాఫిట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. బయ్యర్ ఒకవేళ 100 రూపీస్ స్టాక్ లోపల ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని ప్రీమియం యాడ్ చేసుకొని 95 రూపీస్ కన్నా ఎక్కువ స్టాక్ పడినట్లయితే అప్పుడు బయ్యర్కి ప్రాఫిట్ వస్తుంది. పుట్ ఆప్షన్ సెల్లర్ బయ్యర్ మీద సెల్లర్ యొక్క ఆబ్లిగేషన్ కానీ రైట్ కానీ డిపెండ్ అయి ఉంటుంది.